ఓం నమ శివ శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మౌనంగా జరిగే విధి మార్పు ఇది. నిజంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతుందంటూ పండితులు తెలియజేస్తున్న అంశం ఇది, సత్యం ఇది. ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వచ్చేద్దాం. ఓం నమ శివాయ. పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉంటే వీడియోలో ఒక లైక్ చేయండి. ఇది యాదృచ్ఛికం కాదు. వీడియో మీకు అంటపడడం మహాదేవుడు మీ జీవితంలోనే ఏదో ఇవ్వాలంటూ సంకేతాలను ఇస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి, మీరు బయటకి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి, ఎవరికి చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి. తేదీలిక లెక్క పెట్టుకొని మీరు ఈ రోజున ఖచ్చితంగా ఇదే రోజున మీ జీవితంలోనే ఒక గీతలా మారుతుంది. మీకు ఈ గీతకు ముందు మీరొకరు, గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం, ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగలడం. చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉంటారు, నేను తప్ప ఎందుకు నాకు ఇంత పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఈరోజు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల పరిశీలన, కాలచక్రం చూపుతున్న సంకేతాల సమాహారం. ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు, మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కాదు, నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలోనే ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం, ఏ దారి మీకు శాంతి ఇస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఒక విజ్ఞప్తి అండి, వీడియోని ఒంటరిగా వినండి, శాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది. ఓం నమ శివాయ. మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ రాశివారు ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణమైన కాలం కాదు. గత కొంతకాలంగా మీ మనసులోని ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది. మేము సరైన దారిలోనే ఉన్నామా అని సందేహం, మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం లేదు అనే భావన. కానీ ఇదే మీ తప్పు కాదు, ఇది కాలచక్రం వారి ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలోనే మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీపై పెరిగిన మానసిక మాట. ఈ రాశి వారు బయట చాలా బలంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతుంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించని మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి. మీరు ఎవరికి చెప్పుకొని మీ బాధలు ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం. ఈ బాధలు ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చబోతుంది. ఈ రాశి వారి స్వభావమే ఇందుకు గల పరిస్థితికి కారణం. మీరు అందరినీ కూడా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇదే మీకు ఇప్పటి వరకు నష్టం చేసింది. మీరు ఎక్కువ ఇచ్చారు, తక్కువగా పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ కూడా తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి. ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు, ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఎందుకు కీలకం అంటే, ఈ సమయంలో మీ జీవితంలో చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్తు మీ దిశను మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు, పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత వచ్చే కాలం.
మీరు ఏమి కోరుకుంటున్నారో, ఏమి అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయం. ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువను ఇతరుల స్పందనలతో కొలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలను మీరు మీ శక్తి మీకు కోల్పోతున్నారు. ఇది ఇకపై మారాలి. మీరు ఎవరు ఇతరులను నిర్ణయించాల్సిన అవసరం లేదండి. ఈ దశలో మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి. బయట శబ్దాలు తగ్గించాలి. మీరు ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోనే దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశి వారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అటుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా నిలవని సంబంధాలు ఇకపై మీ జీవితంలో ఉండకూడదని సంకేతం ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికి కూడా తెలియకపోయినా కాలం అన్నిటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలోనే చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులను దారితీస్తాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయదాయకము. కుటుంబంలోని మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు మీ కుటుంబ బాధ్యతలను మౌనంగా మోశారు. ఎవరికీ తెలియకుండా ఎన్నో విషయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితి మార్పు కాబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, నిర్ణయాలు గౌరవించబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మౌనం అన్నీ పరిష్కరిస్తుందనే భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టం అనిపించినా చివరకు శాంతిని ఇస్తుంది. మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి. మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించటం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం వల్ల లోతైన బలం పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేయిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు. ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకుని పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. పునరావృతమయ్యే ఆలోచనలు, ఒక విషయం గురించి పదే పదే కూడా వినిపించడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీకు మార్గం చూపించే సూచనలు. ఈ సమయంలో భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దిశ. ఈ రాశివారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానము, ప్రతి విప్లవం బలంగా తయారుగా చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెక్కిలి పడుతూనే ఉన్నారు. ఆ సమయంలో మీరు చేసింది తప్పు అని చెప్పి అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా
మళ్ళీ చేయకుండా ఉండేందుకు మీ జీవితం మరొక అవకాశాన్ని ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి, అనుభవంతోనే నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని సురక్షితంగా నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టి పడేయడానికి కాదు, మేలు కోల్పడానికి వచ్చిందని అర్థమవుతుంది. సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయం ఇప్పుడు. మీ సంబంధాల్లోనే అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరు ఇకపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనేది అనిపించవచ్చు, కానీ అది ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసి చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కురిపేసింది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కూడించలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజులలో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడిపైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలో మీకు దేవుని అవసరాలకి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడక్కపోయిన అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లోని లేవని అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపై మీకు ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులోని ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మాత్రం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలో స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలో మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు. ఆ లోటు ఇంకా మీ హృదయంలోనే ఉంది. కానీ ఈ దశలో జీవితాన్ని మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇవన్నీ మీకు ఒక పాఠం నేర్పడానికే వచ్చేవి. కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ. మీ సొంత విలువను గుర్తించే అంతిమ దశ ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాన్ని చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్యం వేయదు. ఇప్పుడు ఆ దశను ముగుస్తుంది. మీరెవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం ఇక నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, మీ సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం.
మీరు నమ్మకంతోనే అడుగు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగా అయిన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఓం నమ శివాయ. ఇదివరకు మీరు ఈ వీడియోని చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా దాగి ఉంటుంది. ఇది సాధారణమైన రాశి ఫలం కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలో ముగింపు కానే కాదు. ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి బాధ, మౌనంగా చిందించిన ప్రతి కన్నీటి వెనకాల మహాదేవుడి లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అనిపించిన ప్రతి విషయంలోని నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువ పూడ్చుకున్నారు. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు, ఎవరు అడగలేదని చెప్పలేదు. కానీ ఇకపై అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది. ఈరోజు మీతో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో, ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మహాదేవుడు చెప్తున్న అంశం. ఒక విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు, మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షాన నిలబెడతాడు. వారి బలం ఒక్క రోజులోనే అమాంతం బయటకు వస్తుంది. ఇకపై ఈ రోజున మీకు చాలా శుభతిథి. ఈ తిథి చాలా శుభతిథి. మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించారు. మీ మనసును అర్థం చేసుకునే వారిని కట్టుకొని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక మార్గదర్శకం. ఇది ఒక మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే ఇది మీ కోసమే వచ్చిన సందేశం. ఇప్పుడు ఒక పని చేయండి. మీ శబ్దంగా కూర్చొని ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. ఏమీ అడగొద్దు, ఏమీ కోరొద్దు, కేవలం ఈ సమయంలో మీ లక్ష్యాలపైన పూర్తిగా దృష్టి పెట్టండి. ఇతరుల మాటలు, అనవసరమైన విషయాలపైన అవన్నిటిని కూడా పట్టించుకోకండి. అన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి ముందుకు సాగండి. మీ విజయం మీ పట్టుదల మరియు సమయత మాత్రమే ఆధారం పడి ఉండండి. ఆ వ్యక్తి మీ చీకట్లో సరైన వెలుగు దారి చూపిస్తారు. మీరు అతని మాటల అనుభవాలు గౌరవించాలి. అతని సలహాలు పాటిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ జీవితంలో పెద్ద విప్లవం రావడానికి ముందుకు కొన్ని చిన్న చిన్న పరీక్షలు తప్పకుండా వస్తాయి. ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో కూడా అలాంటి అగ్ని పరీక్షలే. మీరు ఈ పరిశీలన స్థిరజ్ఞతతో పూర్తి చేస్తే మీకు వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో భగవంతుడి మరింత శరణ వేడాలి. కొంత సమయం శివనామ స్మరణ చేసుకుంటూ మీ మనసులో ఉన్న భయాన్ని, సందేహాలను దైవానికి అప్పగించండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు అంతే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీకు ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి ఒక నిర్దిష్ట కారణంతోనే జరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా కొన్ని పనులు జరగకపోయినా అది మీ మేలు కోసమే జరుగుతుందని గ్రహించండి. మీరు ఈ రోజున మీలో అణిగిపోయిన నిజమైన శక్తిని గుర్తిస్తారు. మీరు ఇంతవరకు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నారు, కానీ మీలో ఉన్న అపారమైన సామర్థ్యాన్ని గుర్తిస్తారు. మీరు ఈ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేస్తుంది. ఆ నిర్ణయం మీ బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. అందుకే ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా లోతుగా ఆలోచించి పెద్దల సలహాలు తీసుకొని మీ ఈ సమయంలోనే కొన్ని అద్భుతంగా ఆనందకరంగా సంఘటనలు కూడా జరుగుతాయి. మీరు ఏమాత్రం ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. అది చూసి మీరు కూడా విస్మయానికి గురి అవుతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టం ఎప్పటికీ వృధా కాలేదు. అది మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. ఇప్పుడు ఆ అనుభవం మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ రాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ దశ నిజంగా ఒక తిరుగుబాటు సమయం. మీది మీ జీవితంలో అంధకారం తొలగించి వెలుగును తీసుకొచ్చే మహర్దశ. మీరు ఇంతవరకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇప్పుడు ఒక గొప్ప ఫలితంగా మారబోతుంది. మీ హృదయంలో అణిగిపోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ త్వరగా పుట్టుకొస్తుంది. మీ మీద నమ్మకం పెంచుకుంటారు. ఇది మహా విజయానికి మొదటి అడుగు. ఈ రోజున మీరు ఒక నిర్ణయమైన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిజమైన శత్రువు బయటపడడం. ఇన్నాళ్ళు మీతో చాలా దగ్గరగా ఉండి మీకు మేలు చేస్తున్నట్టు నటించే ఒక వ్యక్తి ఇప్పుడు తన అసలు పూర్ణ స్వభావాన్ని చూపిస్తాడు. ఆ వ్యక్తి మాటల ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతాయి. మీరు మొదట చాలా షాక్ అవుతారు, కానీ అదే మీకు ఒక గొప్ప మేలవుతుంది. ఆ వ్యక్తి కానీ మీ జీవితంలో ఇంతవరకు జరిగిన నష్టాలను ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటారు. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి అతను చేసిన కుతంత్రాలు మీకు స్పష్టంగా గుర్తుకొస్తాయి. కానీ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీ జీవితంలో నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నారు.
అదే మీ అదృష్టానికి అదృష్టమైన అసలైన ప్రారంభం. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద పూర్తిగా ఆధారపడకండి. మీ నిర్ణయాలు మీరు స్వయంగా తీసుకోండి. ఇతరుల సలహాలు వినండి, కానీ అంతా మనటి మీరే కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతినిధి భవిష్యత్తును శాసిస్తుంది. ఈ రోజున మీరు తన యోగం చాలా బలంగా కనిపిస్తుంది. మీరు ఊహించని విధంగా డబ్బు మీ చేతికి చేరుతుంది. ఇది మీ పాత బకాయిల రూపంలో రావచ్చు, లేదా కొత్త వ్యాపార అవకాశం రావచ్చు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు లాభాల పంట పండుతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి. మీరు తీసుకున్న అప్పులు తీర్చే అద్భుతమైన అవకాశం వస్తుంది. మీకు ఒక స్థిరమైన శాశ్వత ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఇది మీకు ఒక గొప్ప మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మీ సమయంలో కొత్త బాధ్యత లేదా అవకాశాన్ని కూడా అందుకుంటారు. అది మీ కెరియర్కి సంబంధించిందైనా లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిందైనా కావచ్చు. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త సత్వరించుకుంటుంది. మీరు ఇంతవరకు ఊహించిన ఎత్తులకు ఎదగవచ్చు. మీ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులని నిశ్చితంగా గమనించాలి. ఎవరు మీకు నిజంగా తోడుగా ఉన్నారో కేవలం ముసుగు వేసుకొని నటిస్తున్నారు గుర్తించాలి. ముఖ్యంగా పి మరియు ఎం అక్షరంలో ప్రారంభమయ్యే వ్యక్తులతో కొన్న వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మరియు వారు ఈ రోజున మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషించవచ్చు లేదా మీకు ప్రశాంతత ప్రభావితం చేయవచ్చు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన దైవికమైన సంకేతాలు కనిపిస్తాయి. మీరు బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా నిద్రలేచే అవకాశం ఉంది, లేదా పదే పదే ఒకే రకమైన కళా దృశ్యం రావచ్చు. ఇదన్నీ భ్రమ కాదు. ఇది మీ జీవితంలో రాబోయే మార్పుకు ఆ దైవం ఇస్తున్న సూచనలు. ఈరోజు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుబంధం కూడా కలగవచ్చు. మీ భగవంతుడి సృష్టి రహస్యాల గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. మంత్రాలు జపించడం బలమైన కోరిక మీలో కలుగుతుంది. మీరు చాలా మంచిది, ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక శక్తి మీకు ఒక రక్ష కవచంలా పనిచేసి దుష్టశక్తుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు తప్పకుండా ఒక పరిహారం చేయాలి. ఉదయం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి, లేదా శివలింగం వద్ద ఒత్తి వేసి ప్రార్థించండి. అలాగే ఓం నమ శివాయ మరియు ఓం సోమాయ నమః అనే మంత్రాలను భక్తితో 108 సార్లు జపించండి. ఇది మీ మనసుకు అపారమైన ప్రశాంతతని ఇస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులను పటాపంచలు చేస్తుంది. మీరు ఈ సమయంలో కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించాలి. చిన్న చిన్న విషయాలకు అసహనం చెందకండి, ఎందుకంటే కోపం మీ విచక్షణ తెలియజేస్తుంది, మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీ అంత ప్రశాంతంగా ఉంటేనే మీరు అంత సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీరు ఈ రోజున ఎంత వినయంగా ఉండాలి. మీరు ఎంత విజయం వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా అహంకారం తొలగెక్కనివ్వకండి, ఎందుకంటే గర్వం మీ అదృష్టాన్ని తగ్గిస్తుంది. మీరు వినయంగా ఉంటేనే ధైర్యంగా మీకు భగవంతుడు ఎక్కువ లభిస్తుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలి. మీరు చేసే ప్రతి చిన్న ధర్మం మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే అది మీకు ఆపద సమయంలో రక్షగా తిరిగి వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఒక సరికొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది మీ జీవితం మహాకావ్యంలో ఒక కొత్త అధ్యాయం. మీరు ఇంతవరకు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు ఒక ముగింపుకు వస్తుంది. మీకు ఈ రోజున ఒక గొప్ప విజయం కూడా లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక క్లిష్టమైన పని మీకు విజయవంతంగా పూర్తవుతుంది. ఒక విషయం గమనించాలి, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన మారుతుంది. కొందరు మీకు అకస్మాత్తుగా దగ్గర అవుతారు, కొందరు మౌనంగా దూరం అవుతారు. ఇది ప్రకృతి ధర్మం, దీన్ని అంగీకరించాలి. మీరు ఈ రోజున ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఈరోజు చంద్రుడు పూర్తి అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్త అడ్డంకులు తొలగిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చేసే ప్రతి పనిని మీ భవిష్యత్తు చదువురాన్ని నిరూపిస్తుంది. మీరు మంచిగా ఆలోచించే మీ పనితో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. మీ జీవితం సానుకూల దిశలో పూర్తిగా మార్చేయగల నిర్ణయం. మీరు దాన్ని చాలా జాగ్రత్తగా వివేకంతో చేసుకోవాలి. మీకు ఈ సమయంలో గొప్ప శుభవార్త కూడా రావచ్చు. అది మీ కుటుంబానికి సంబంధించిందైనా లేదా మీకు కెరియర్కి సంబంధించిందైనా కావచ్చు. అది మీకు పట్టలేని ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజున మీలోని ఆత్మవిశ్వాసం మరింత పెంచుకోవాలి. మీరు మీ మీద నమ్మకం వస్తే మీ ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఈ సమయంలోనే ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు ఇంతవరకు అనుకున్న దానికంటే చాలా గొప్ప వ్యక్తిగా సామర్థ్యం కలవారు. ఇది మీ జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకోగలుగుతారు. ఈ రాశి వారికి జీవితంలో ప్రభావం చూపిస్తుంది. చంద్రుడు మనస్కారకుడు
కాబట్టి ఈరోజు మీ ఆలోచన చాలా కీలకంగా ప్రశాంతంగా ఉంటుంది. అద్భుతాలు సాధిస్తారు. మీ జీవితంలో ఇంతవరకు వచ్చే కష్టాలు కూడా మీ సహనాన్ని పరీక్షించడానికి ఇప్పుడు ఆ పరీక్షాకాలం ముగిసే ఫలితం ఇచ్చే శుభ సమయం వచ్చింది. ఈ రోజున ప్రభావం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. మీరు ఇంతవరకు చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు సత్ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తాయి. మీ శత్రువుల గురించి ఇప్పుడు మీకు పూర్తిగా స్పష్టత వస్తుంది. ఇన్నాళ్ళు మీ వెనుక దాగి ఉండి మీకు నష్టం చేకూరాల్సిన వారు బయటపడతారు. వారి మాటల వారి చూపుల్లో మాత్రమే గమనిస్తారు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వారి అసలు స్వరూపం మీకు బోధపడుతుంది. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న అసహనం కలిగించవచ్చు. ఆ వ్యక్తి మీ మీద లోపల అసూయతో ఉండి మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. మీరు అతని గుడ్డిగా నమ్మి మీ వ్యక్తిగత విషయాలు పరుచుకుంటే అతను వాటిని మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. మీ అదృష్టం ఈ సమయంలో క్రమంగా పెరుగుతుంది, కానీ అది ఒక్కసారిగా కాకుండా కొద్దిగా పెరిగి వస్తుంది. మొదటి చిన్న విజయాలు వస్తాయి, తర్వాత మీకు పెద్ద విజయాలు తలుపుతాడితే ఎంత ఓర్పుతో ఉండాలి. మీరు ఈ రోజున ప్రతి పని విజయవంతం కావడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు మరింత దృఢంగా మారుతుంది. ఇది కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించి విజయం సాధిస్తారు. మీరు ఇంతవరకు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించే సువర్ణ అవకాశం ఉంటుంది. మీరు ఆ డబ్బును సరైన పద్ధతిలో పెట్టుబడి పెడితే మీరు భవిష్యత్తు ఆర్థికంగా చాలా స్థిరంగా ఉండగలుగుతారు. ఈరోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా ఆలోచన చేయవచ్చు. మీ జీవిత గమనాన్ని మార్చగలిగే గొప్ప ఆలోచన. మీరు దాన్ని అమలు చేయడానికి ఏమాత్రం వెనకాడకండి. మీ ధైర్యంగా ముందుకెళ్ళాలి. మీరు ఈ సమయంలో చిన్న పరీక్షను కూడా ఎదుర్కొంటారు. దాని సహనాన్ని విచక్షణ పరీక్షించే పరిస్థితి. మీరు ఈ సమయంలో మీ మాటను మరియు మీ నాలికని నిందించండి. మీరు అనవసరంగా ఆవేశంగా మాట్లాడితే మీకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మౌనంగా ఉండి మీ పనులు ముగించడం చాలా మంచిది. మీరు ఈ రోజున ముఖ్యమైన విషయం గమనించారు. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. మరి ఈ రోజున ఒక శక్తివంతమైన పరిహారం తప్పకుండా చేయాలి. ఈరోజు సాయంత్రం ఒక తెల్లని పుష్పాలను శివుడి పట్టం వద్ద ఉంచి నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. దీనికి మానసిక శాంతిని కలిగిస్తుంది, చాలా మంచి శుభవార్తలను ఇస్తుంది. మీరు ఈ రోజున ఒక పరమసత్యాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతవరకు పడిన కష్టం వృధా కాలేదు. అనుభవం మీకు విజయ సోపానాలు అందిస్తుంది. ఈరోజు ఒక పెద్ద మానసిక మార్పును అనుభవిస్తారు. మీ ఆలోచనలో వచ్చే సానుకూల మార్పు కావచ్చు, లేదా మీ జీవన శైలిలో వచ్చే మార్పు కూడా కావచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీ.